కరోనా పట్ల ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మంత్రి సత్యకుమార్ ఉన్నారు. సార్ ఏంటి సార్ కరోనాకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ముందుగా ప్రజలు దీని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీడియా ఈ వస్తున్న వార్తలను బట్టి ఆందోళన చెంది గతంలో 2020లో ఏరే పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులు నెలకొంటాయేమనే భయాందోళన చెందే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఆందోళన అవసరం లేదు. అయితే కొద్ది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పొరుగు దేశాల్లో సింగపూర్లో కానీ హాంకాంగ్లో కానీ, సింగపూర్లో దాదాపు 14,000 పైగా కేసులు రావడం, ఇక్కడ కూడా 1,400 కేసులు హాంకాంగ్లో కూడా రావడం మనం చూస్తున్నాం. మన దేశంలో కూడా గత కొన్ని రోజులుగా 257 కేసులు, ఇవాళకి 257 కేసులు వచ్చినట్లు కూడా మనకు సమాచారం ఉంది. పొరుగు రాష్ట్రాలైన కేరళ, ప్రధానంగా కేరళ, తమిళనాడు, అదేవిధంగా మహారాష్ట్రలో కూడా సంఖ్య ఎక్కువలో ఉంది. అంటే 90, 60, 70, 90 ఈ రకంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా తక్కువ, 1, 6 కనిపిస్తుంది. మన రాష్ట్రంలో నిన్ననే మొదటి కేసు ఒకటి నమోదైంది విశాఖపట్నంలో. వాటిని చాలా దగ్గరగా గమనిస్తున్నాం. అయితే వారి కుటుంబ సభ్యుల్లో కూడా వారి గత కొన్ని రోజులుగా వాళ్ళ ప్రయాణం, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, వారికి వచ్చిన ఈ జలుబు, వీటిలో సిమ్టమ్స్ ఏంటి అనే విషయాన్ని కూడా పరిగణిస్తున్నాం. వారి కుటుంబ సభ్యుల మీద కూడా నిఘా ఉంచడం జరిగింది. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒకరికి వచ్చినట్టుగా తెలిసింది. అదేవిధంగా జీజీహెచ్లో ఎవరైతే పీజీ స్టూడెంట్ ట్రీట్ చేశారో వారికి కూడా వచ్చినట్టు ఇప్పుడే ఒక సేపు క్రితం కడప జీజీహెచ్లో కూడా చాగలమర్రికి సంబంధించిన ఒక మహిళ, 60 సంవత్సరాల మహిళ జలుబు దగ్గుతో వస్తే పరీక్ష నిర్వహిస్తే కోవిడ్ పాజిటివ్గా వచ్చినట్టుంది. అందుకని వీటిని సమీక్ష చేస్తున్నాం, చాలా దగ్గరగా గమనిస్తున్నాం. ఇవన్నీ కాకుండా దేనికైనా సిద్ధపడి అప్రమత్తంగా ఉండే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. కానీ దేశవ్యాప్తంగా కూడా విదేశాల్లో కూడా ఇటువంటి కేసులు అంత మార్టాలిటీ రేట్ ఎక్కువ ఉన్నట్టు, మార్టాలిటీ ఉన్న డెత్స్ అయితే తక్కువ లేవు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉంటున్నాం. ఇది టెస్టులు చేయాల్సి వస్తే మన దగ్గర వీడిఆర్ఎల్ దీనిలో టెస్టింగ్ కిట్స్ ఉన్నాయా అని సమకూర్చుకుంటున్నాం. అదేవిధంగా మాస్కులు కానీ ఇతరత్ర వాటిని కూడా సమర్చుకుంటాం. అదేవిధంగా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం మీద కొద్దిగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. సార్ గత ప్రభుత్వంలో కరోనా వచ్చింది, చాలా ఇబ్బందులు ఏర్పడ్డారు, చాలామంది చనిపోవడం, ఆక్సిజన్ అందలేదు, చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. సో అటువంటి వాటి పట్ల ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? గత ప్రభుత్వాన్ని నేను ఈ విషయంలో తప్పు పట్టలేదు. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పాండమిక్ అది. కాబట్టి అయితే గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని ఆ స్థాయిలో కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిందా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలా గట్టిగా కేంద్ర ప్రభుత్వం చేసి, ప్రధానమంత్రి గారు స్వయంగా కుటుంబ సభ్యులాగా ప్రతిరోజు వచ్చి జాగ్రత్తలు తీసుకునే విషయం కానీ, సమీక్ష నిర్వహించడం కానీ, కేంద్ర ప్రభుత్వం ఆనాడు స్పందించిన తీరుకు దానికి అనుగుణంగా రాష్ట్రంలో జరగలేదు. ఏదైనప్పటికీ కూడా ఈ పాండమిక్ రావడానికి గత ప్రభుత్వాన్ని నేను తప్పు పట్టలేను. ఆ వైరస్ మనస్తత్వం ఆ పార్టీకి ఉన్నింది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఆ వేరియంట్, గతంలో వచ్చిన వేరియంటు డెల్టా వేరియంట్ ప్రధానంగా చాలా లంగ్స్ మీద ఎఫెక్ట్ చూపించి చాలా పల్మనాలజీ ఇష్యూస్ కూడా వచ్చాయి, కేసులు కూడా వచ్చాయి. కాబట్టి ఆ పరిస్థితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాంతో కంపేర్ చేయడానికి లేదు. గతంలో వచ్చిన కరోనాతో కంపేర్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అయితే చిన్నపాటి జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం ఉంది. సార్ ఎయిర్పోర్ట్లు కానీ, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో టెస్టులు చేసే ఉద్దేశం ఏమైనా అంటే ఇప్పుడు విశాఖపట్నం ఒకటి, కడప ఒకటి వచ్చింది, తాజాగా కొద్దిసేపు క్రితం హైదరాబాద్లో ఒక డాక్టర్ కూడా వచ్చింది. ఆ పరిస్థితి లేదు. ఏమవుతుందంటే ఈ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితి వస్తే గవర్నమెంట్ ఆఫ్ ప్రధానంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచో లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానో స్పందించి ఒక అడ్వైజరీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటి కారణంగా పెద్దగా మామూలు జలుబు దగ్గులాగా వస్తున్నాయి. కోవిడ్ ప్రెజెన్స్ ఉన్నప్పటికి కూడా, ఆ వైరస్ ప్రెజెన్స్ ఉన్నప్పటికి కూడా పెద్దగా ప్రాణ స్థితులు నెలకొనే పరిస్థితి లేదనమాట. కాబట్టి ఆ స్థాయిలో బస్టాండ్లలో వీటిలో టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మా ఈ టీచింగ్ హాస్పిటల్స్లో ఉన్నాయి, వీటిల్లో అటువంటి సిమ్టమ్స్ కనిపిస్తే మాత్రం టెస్టులు చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే దాని ద్వారా ఎన్ని కేసులు వస్తున్నాయి మరింత లోతుగా విశ్లేషించుకునే అవకాశం ఉంది. తద్వారా జాగ్రత్త పడే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాం. వీడిఆర్ఎల్ మా ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో, పీసీఆర్ టెస్టింగ్ ల్యాబ్స్ కానీ, వీడిఆర్ఎల్ ల్యాబ్స్ కానీ, వీటిని అన్నింటినీ కూడా సంసిద్ధత చేసాం. కావాల్సిన కిట్లని కూడా తగిన మోతాదులో పెట్టాం. అదేవిధంగా తదనంతరం ఏమైనా ఇబ్బందులు, అటువంటి పరిస్థితి వస్తే కూడా వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని గతంలో ఏ ఏర్పాట్లు చేసామో వాటి గురించి కొన్ని అప్పుడు పిఎం కేర్స్ కింద వచ్చిన అనేక వెంటిలేటర్లు వాడకపోవడం వల్ల ఇవాళ మూలలు ఉన్నాయి. వాటిని కూడా ఇవాళ రిపేర్లు అవి చేసి చిన్న సమస్యలు ఉంటే వాటిని కూడా గమనించి మొత్తంగా ఆడిట్ చేసి వాటిని కూడా సమాయత్తం చేయాల్సిన కూడా చర్య జరిగింది. అంటే ఇవన్నీ చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా
ముందస్తు ఆలోచనతో కాస్త ముందు జాగ్రత్త చేస్తుంది తప్పిస్తే దీంట్లో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫైనల్గా నిన్న వైద్య ఆరోగ్య శాఖ నుంచి అప్రమత్తంగా ఉండాలి, సభలు సమావేశాలు అలాగే పెళ్ళిళ్ళు ఇట్లాంటి వాటికి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏంటి సార్ అది? ఇక్కడ ప్రజల్లో కాస్త ఈ ఇబ్బంది వచ్చినప్పుడే తెలుస్తుంది కాబట్టి కాస్త ప్రొయాక్టివ్గా ఉంటున్నాం కాబట్టి కాస్త ఈ అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ అడ్వైజర్లు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా పేర్కొంటూనే ఈ జాగ్రత్తలు తీసుకోవడం మీద అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోవిడ్ విషయంలో ఏమాత్రం కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇది తరచూ రెగ్యులర్గా వచ్చే అంశమే. అయితే కోవిడ్కి సంబంధించి గతానికి భిన్నంగా ఈసారి మాత్రం ఏపీ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైంది. మాస్కుల విషయంలో కానీ, వెంటిలేటర్ విషయంలో కానీ, ఆక్సిజన్ విషయంలో అన్నిటికీ తాము సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మంత్రి సత్యకుమార్ అంటున్నారు. ఓటు స్టూడియో.